Hello friends, welcome to 4th November daily Hindu news analysis. So friends, ఈ వీడియోలో మనము 4th November హిందూ న్యూస్ పేపర్లో పబ్లిష్ అయినటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ని ఈ వీడియోలో అనాలిసిస్ చేద్దాము. Let us start the discussion. So friends, before that, our app name is LTX classes, which you can download from the Play Store నుంచి మీరైతే డౌన్లోడ్ చేసుకోవచ్చు. అండ్ ఒకవేళ ఈ క్లాస్కి సంబంధించినటువంటి పీడిఎఫ్ కనుక మీకు కావాలనుకుంటే యూ కెన్ గెట్ ఇట్ ఫ్రమ్ ద ఫ్రీ పీడిఎఫ్స్ అనేటువంటి కోర్స్ ఉంటుందండి. యూ కెన్ ఎన్రోల్ ఇన్ టు దిస్ కోర్స్ and it is free to enroll. So from there you can get the PDFs. Yes. So let us continue, start the discussion. So friends, మనము ఢిల్లీ ఎడిషన్ ఆఫ్ ది హిందూ న్యూస్ పేపర్ నుంచి చాలా ఎడిషన్స్ ఉంటాయి. వాటిల్లో ఢిల్లీ ఎడిషన్ నుంచి మనం ఆర్టికల్స్ని తీసుకొని ఇక్కడ అనాలిసిస్ క్యారీ అవుట్ చేస్తున్నాము. లెట్ us discuss the agenda first. అసలు ఏం ఇంపార్టెంట్ ఆర్టికల్స్ చూడాలి అనేటువంటిది ఎజెండా చూద్దాం. దెన్ we will move forward. So the first and foremost one, the BRICS summit boost to India-Iran ties is something that we will look into. What are the major challenges faced by the Indian cities అనేటువంటి సెకండ్ ఆర్టికల్ చూద్దాము. ఆన్ ద న్యూ కోస్టల్ జోన్ ప్లాన్ ఆఫ్ కేరళ. దెన్ నెక్స్ట్ వచ్చేసి డెలిగేషన్ లెడ్ బై స్పెయిన్ ప్రైమ్ మినిస్టర్ హెకల్డ్ ఆన్ విజిట్ టు ద ఫ్లడ్ హిట్ ఏరియా. Then first science result from the Aditya L1, which is ISRO's sun mission, is out. Yes, these are the articles that we will look into in the today's Hindu news analysis. And the next other articles we will cover in the today's daily live current affairs class lo manam cover cheyadam jarugutundi. Like the National Board for Wildlife defers the road expansion projects affecting the Pranahita Wildlife Sanctuary. నేషనల్ యూనిటీ డే అనేటువంటిది మనం రీసెంట్గా మనం సెలబ్రేట్ చేసాము. ఏషియన్ బుద్ధిస్ట్ సమిట్ టు బి హెల్డ్ ఇన్ ద న్యూఢిల్లీ ఆన్ 5th and 6th November 2024. డిపార్ట్మెంట్ ఆఫ్ అగ్రికల్చర్ అండ్ ఫార్మర్స్ వెల్ఫేర్ రిలీజెస్ ఆపరేషనల్ గైడ్ లైన్స్ ఫర్ ద నమో డ్రోన్ దీదీ స్కీమ్ అనేటువంటి దాని గురించి కూడా ఆపరేషనల్ గైడ్ లైన్స్ అనేటువంటి వాటిని రిలీజ్ చేశారు. ఎస్, సో దీస్ ఆర్ ద ఇంపార్టెంట్ ఆర్టికల్స్ విచ్ వీ విల్ బి కవరింగ్ ఇన్ ద హిందూ డైలీ లైవ్ క్లాస్లో, నైట్ లైవ్ క్లాస్లో మనం at 9:30 PM మనం కవర్ చేయబడడం జరుగుతుందండి. సో దట్ పర్టికులర్ క్లాస్ ఈస్ పార్ట్ ఆఫ్ అవర్ కరెంట్ అఫైర్స్ కోర్స్. So that current affairs course is all about talking about is this one, UPSC current affairs course. ఈ వీడియోలో మనము హిందూ న్యూస్ అనాలిసిస్ కవర్ చేస్తాం. అపార్ట్ ఫ్రమ్ దట్ there are other important articles published from other websites like Press Information Bureau, Indian Express, Down to Earth and other government websites నుంచి మనకి పబ్లిష్ అవుతాయి. వాటి నుంచి మనం హ్యాండ్ పిక్ చేసుకుని ద మోస్ట్ ఇంపార్టెంట్ వాటిని మనం ఈ క్లాస్లో డిస్కస్ చేయబడడం జరుగుతుంది. అండ్ ఈవెన్ యూ విల్ గెట్ ద హ్యాండ్ రిటన్ PDF notes as well. సో ఫ్రెండ్స్, ఐడియల్లీ దీని యొక్క ఛార్జ్ వచ్చేసి 15,000 రూపీస్ అండి. బట్ 7,000 రూపీస్ ఆఫ్ తోటి మీకు కేవలం 8,000 రూపీస్కి మీకు అయితే కనుక అందుబాటులో ఉంటుంది. ఈ యొక్క ఆఫర్ మీకు 15th November వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ కోర్స్ అనేటువంటిది కరెంట్ అఫైర్స్ కోర్స్ విల్ కమ్ ఫర్ యూ ఫర్ లైఫ్ టైమ్ వ్యాలిడిటీ. యూ విల్ బి పేయింగ్ ఓన్లీ వన్స్, సో బట్ యూ విల్ గెట్ ఇట్ ఫర్ ద లైఫ్ టైమ్ వ్యాలిడిటీ తోటి మనకి రావడం జరుగుతుంది. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. ఎస్, let us start the discussion. The first and foremost article. Yes, and the first article, the BRICS summit boost to the India and as well as Iran ties అని చెప్పేసి ఒక న్యూ ఆర్టికల్ అయితే పబ్లిష్ అయింది ఎడిటోరియల్లో. సో ద బ్యాక్గ్రౌండ్ ఆఫ్ దిస్ పర్టికులర్ ఆర్టికల్ ఏంటంటే కనుక రీసెంట్లీ మనకి ఈ యొక్క బ్రిక్స్ సమ్మిట్, సో ద బ్రిక్స్ సమ్మిట్ యొక్క సమ్మిట్ వచ్చేసి మనకి ద 16th edition ఆఫ్ ద బ్రిక్స్ సమ్మిట్ కన్క్లూడెడ్ రీసెంట్లీ ఇన్ ద కజాన్ రష్యాలో మనకైతే కన్క్లూడ్ అయ్యిందండి. ఈ సమిట్ అయిపోయిన తర్వాత సంథింగ్ కాల్డ్ యాజ్ కజాన్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని కూడా మనకి అడాప్ట్ చేసుకున్నారు. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫ్రమ్ ద ప్రిలిమినరీ పర్స్పెక్టివ్. Kazan declaration is often seen recently in the news. It is associated with which of the following regional groupings like SCO, BRICS, G7, G20 అని చెప్పేసి మనకు అడుగుతారు. ఎస్, ఈ కజాన్ డిక్లరేషన్ అనేటువంటి దాన్ని మనకి అడాప్ట్ చేసుకున్నారు. ఇన్ దిస్ సమ్మిట్, ఫర్ దిస్ పర్టికులర్ సమ్మిట్ మనకి మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ హ్యాస్ అటెండెడ్ దిస్ సమ్మిట్ అండ్ దిస్ వాజ్ అన్ ఎక్స్పాండెడ్ బ్రిక్స్ సమ్మిట్ అండి. న్యూ కంట్రీస్ హెస్ ఆల్సో బీన్ యాడెడ్ ఇన్ టు ద బ్రిక్స్ గ్రూపింగ్లో మనకైతే కనుక యాడ్ అయ్యాయి. ఆన్ ద సైడ్ లైన్స్ ఆఫ్ దిస్ సమ్మిట్, అంటే ఈ సమ్మిట్ జరుగుతుండగా మనకి సైడ్ లైన్స్లో మన యొక్క ఇండియన్ ప్రైమ్ మినిస్టర్ నరేంద్ర మోదీ and as well as the Iran యొక్క president, the president of Iran who got recently elected. So who was he? And Masoud Pezeshkian. Yes,
Masoud Pezeshkian got recently elected, and for the very first time they had a meeting on the sidelines of this particular summit, and this was a very first summit between our honorable prime minister and as well as the president of Iran అండి. ఈ సమ్మిట్కి సంబంధించి ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ దట్ ఈస్ మసౌద్ పెజెష్కియాన్ మాట్లాడుతూ మనకి ఏం చెప్తున్నారంటే, సో హీ ఈజ్ లైక్ అప్రిషియేటింగ్ అవర్ ఇండియాస్ రోల్ ఇన్ ద appreciating the India's growing role in the world. So మన యొక్క increased role, like for example, like he is appreciating so our initiatives with respect to the Russia and as well as Ukraine conflict కి సంబంధించి ఏ విధంగా మనం పీస్ ఎఫర్ట్స్ని మనం ప్రమోట్ చేస్తున్నామో అనేటువంటి విషయాల మీదన ఇరాన్ యొక్క ప్రెసిడెంట్ మనల్ని అప్రిషియేట్ చేయడం జరుగుతుంది. అండ్ అలాగే హీ ఈవెన్ ఎక్నాలెడ్జ్డ్ ఏంటంటే కనుక ఇరాన్ని, సో ఇండియా ప్లేడ్ ఏ వెరీ క్రూషియల్ రోల్ అండి ఇన్ ద ఇయర్ 2023 సో ఫర్ ద ఎంట్రీ ఆఫ్ ఇరాన్ ఇన్ టు ద టూ ఇంపార్టెంట్ గ్రూపింగ్స్ దట్ ఈస్ షాంఘై కోఆపరేషన్ ఆర్గనైజేషన్ అండ్ ద ప్రెజెంట్ బ్రిక్స్. ఈ సమిట్స్లో ఇరాన్ యొక్క ఎంట్రీకి కూడా ఇండియా చాలా క్రూషియల్ ప్లే చేసింది. సో బికాస్ ఆఫ్ యువర్ రోల్ సో వీ హ్యావ్ బీన్ ఏబుల్ టు సక్సెస్ఫుల్లీ ఎంటర్ ఇన్ టు దీస్ పర్టికులర్ సమిట్స్ దట్ ఈస్ ఎస్సీఓ అండ్ యాజ్ వెల్ యాజ్ బ్రిక్స్ అని చెప్పి మనకి పెజెష్కియాన్ చెప్పడం జరుగుతుంది. ఇక్కడ మనకి ఈ యొక్క ప్రెసిడెంట్ మన యొక్క హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ప్రెసిడెంట్ హ్యాస్ డిస్కస్డ్ అబౌట్ సో మెనీ ఆస్పెక్ట్స్ అండి. లైక్ ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ దే టాక్ అబౌట్ సంథింగ్ కాల్డ్ యాజ్ సో చబహర్ పోర్ట్ గురించి మాట్లాడారు. చబహర్ పోర్ట్ గురించి వేర్ దే సెడ్ దట్ వీ నీడ్ టు స్ట్రెంగ్తన్ అవర్ కోఆపరేషన్ విత్ రెస్పెక్ట్ టు చబహర్ పోర్ట్ అనేటువంటి దాని గురించి మాట్లాడారు. వాట్ ఈస్ చబహర్ పోర్ట్? చబహర్ పోర్ట్ అనేటువంటిది మనకి ఇరాన్లో కన్స్ట్రక్ట్ చేయబడడం జరుగుతుంది విత్ ద సపోర్ట్ ఫ్రమ్ ఇండియా యొక్క సపోర్ట్ ద్వారా ఈ యొక్క చబహర్ పోర్ట్ని మనకి కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. సో లెట్ మీ షో యూ ద ఇరాన్స్ మ్యాప్ ఫర్ ఎ వైల్. సో దట్ ఎస్ అండి, దిస్ ఈజ్ వాట్ ఈస్ ఇరాన్, వెస్ట్ ఏషియన్ కంట్రీ మనకి. సో హియర్ వీ విల్ బీ హ్యావింగ్ ద చబహర్ పోర్ట్ మనకైతే కనుక ఇక్కడ ఉంటుంది. సో ఈ యొక్క చబహర్ పోర్ట్ని మనం కొత్తగా కన్స్ట్రక్ట్ చేయిస్తున్నాం. సో ఈ చబహర్ పోర్ట్ని కన్స్ట్రక్ట్ చేయించడం వల్ల ముఖ్య ఉద్దేశం ఏంటంటే కనుక ఇన్ ఆర్డర్ టు యాక్సెస్ ద ఆఫ్ఘనిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ ఏషియన్ కంట్రీస్. ఈ యొక్క పోర్ట్ ద్వారా మనము ఆఫ్ఘనిస్తాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని ఈజీగా యాక్సెస్ చేయడానికి, పాకిస్తాన్ని బైపాస్ చేసి మనం ఈ యొక్క రీజియన్స్ని యాక్సెస్ చేయడానికి కూడా ఈ యొక్క చబహర్ పోర్ట్ అనేటువంటిది మనకి చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఓకే, దట్ ఈస్ ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పాయింట్. సెకండ్ ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే కనుక సంథింగ్ కాల్డ్ యాజ్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ అంటారు. సో దీని గురించి కూడా వీ హ్యావ్ టు ఎన్హాన్స్ అవర్ కోఆపరేషన్ బిట్వీన్ బోత్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. నౌ ఇప్పుడు ఆథర్ ఏమంటున్నారు? ఈ యొక్క ఎడిటోరియల్లో ఆథర్ మనకి ఏం ఇంపార్టెంట్ సజెషన్స్ ఇస్తున్నారు మనకి విత్ రెస్పెక్ట్ టు ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ గురించి ఉన్నప్పుడు ఏమేమిటి పాసిబిలిటీస్ ఏంటి, ఇంపార్టెంట్ పాసిబుల్ ఏరియాస్ ఏంటి ఫర్ కోఆపరేషన్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ అంటే పొటెన్షియల్ ఏరియాస్ ఆఫ్ కోఆపరేషన్ బిట్వీన్ ద ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ అనేటువంటి దాన్ని మనకి ఆథర్ ఇక్కడ ఈ ఆర్టికల్లో మనకి స్పెసిఫిక్గా హైలైట్ చేయడం జరుగుతుందండి. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కనుక ఫస్ట్ అపార్ట్ ఫ్రమ్ కనెక్టివిటీ, ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఈస్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ లైక్ వీ హ్యావ్ చబహర్ పోర్ట్ కనెక్టివిటీ ప్రాజెక్ట్ ఉంది. నెక్స్ట్ ఇంటర్నేషనల్ నార్త్ సౌత్ ట్రాన్స్పోర్ట్ కారిడార్ INSTC కారిడార్ ప్రాజెక్ట్ ఉంది. అపార్ట్ ఫ్రమ్ దిస్ సెకండ్ ఇంపార్టెంట్ ఏంటంటే ఇరాన్ అనేటువంటిది ఇండియాకి చాలా ఇంపార్టెంట్, పర్టికులర్లీ ఫ్రమ్ ద పర్స్పెక్టివ్ ఆఫ్ ఎనర్జీ సెక్యూరిటీ. ఈ ఎనర్జీ సెక్యూరిటీ విషయానికి వచ్చేసరికి మనకి మన యొక్క ఎనర్జీ సెక్యూరిటీ ఆర్ మన యొక్క ఎనర్జీ నీడ్స్ని ఫుల్ఫిల్ చేసుకోవడానికి మనకి ఇరాన్ చాలా ఇంపార్టెంట్ అని మనకి చెప్పడం జరుగుతుందండి. వై? బికాస్ ఇరాన్లో వీ హ్యావ్ ద వాస్ట్ రిజర్వ్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్. సో వాస్ట్ రిజర్వ్స్ ఆఫ్ క్రూడ్ ఆయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ మనకి ఉన్నాయన్నమాట. So vast reserves of crude oil and as well as natural gas are located in the Iran so that we can leverage the potential. ఈ యొక్క రిజర్వ్స్లో మన యొక్క ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మధ్య కోఆపరేషన్ మనం స్ట్రెంగ్తన్ చేసుకోగలిగినట్లయితే కనుక మన యొక్క ఎనర్జీ నీడ్స్ అన్నీ కూడా ఫుల్ఫిల్ అవుతాయి అని చెప్పి ఆథర్ చాలా ఇదిగా మనకి స్ట్రాంగ్గా మనకి విత్ డేటా ఎంఫసైజ్ చేస్తున్నారండి. సో ఫర్ ఎగ్జాంపుల్ అరౌండ్ ఆయిల్ రిజర్వ్స్ తీసుకుంటే అరౌండ్ 209 బిలియన్ బ్యారెల్స్
మనకి అయితే కనుక ఆయిల్ రిజర్వ్స్ అయితే కనుక ఉన్నాయి ఇరాన్ దగ్గర. అండ్ అలాగనే న్యాచురల్ గ్యాస్ వచ్చేసి మనకు తీసుకుంటే అరౌండ్ 33,988 బిలియన్ క్యూబిక్ మీటర్స్ ఆఫ్ ఆయిల్ రిజర్వ్స్ ఆఫ్ న్యాచురల్ గ్యాస్ రిజర్వ్స్ మనకి ఇరాన్ దగ్గర అయితే కనుక ఉన్నాయి, విచ్ టుగెదర్ కన్స్టిట్యూట్స్ అరౌండ్ ప్రపంచ వెస్ట్ ఏషియన్ రీజియన్లోనే 24% ఆఫ్ ద రిజర్వ్స్, ప్రపంచంలోనే 12% ఆఫ్ ద వరల్డ్స్ రిజర్వ్స్ ఇరాన్ దగ్గర ఉన్నాయి. మరి ఇంత ఇంపార్టెంట్ మనకి ఇరాన్, పర్టికులర్లీ విత్ రెస్పెక్ట్ టు ఎనర్జీ సెక్యూరిటీ. సో ఎనర్జీ సెక్యూరిటీ విషయంలో మనం ఏంటంటే కొలాబరేషన్ని స్ట్రెంగ్తన్ చేసుకోవటం వల్ల ఖచ్చితంగా మన యొక్క ఎనర్జీ నీడ్స్ అన్నీ ఫుల్ఫిల్ అవుతాయి. దట్ ఈస్ వాట్ ఈస్ ద ఐడియా, దట్ ఈస్ వాట్ ఈస్ ద అడ్వైస్ దట్ ఈస్ బీయింగ్ గివెన్ బై ద ఆథర్. సిమిలర్లీ ద థర్డ్ ఇంపార్టెంట్ ఏంటంటే వన్ ఇంపార్టెంట్ గ్యాస్ పైప్ లైన్ కాల్డ్ యాజ్ ఇరాన్, ఒమన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఇండియా. ఈ యొక్క గ్యాస్ పైప్ లైన్ గురించి మనకి డిస్కషన్ కూడా వచ్చిందండి. ఈ పైప్ లైన్ కూడా ఉంది మనకి. ఈ పైప్ లైన్కి సంబంధించినటువంటి డిస్కషన్స్ ఈ రోజునవి కాదు, అరౌండ్ 1993 నుంచి మనకి ఏంటంటే డిస్కషన్స్, ఈ యొక్క పైప్ లైన్ గ్యాస్ పైప్ లైన్ అనేటువంటి దాన్ని ఒకటి కన్స్ట్రక్ట్ చేయాలి అనేటువంటి డిస్కషన్స్ అయితే నడుస్తున్నాయి. 2022లో లేటెస్ట్ ఇంప్రూవ్మెంట్ ఏంటంటే ఈ యొక్క ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ఒమన్ దే బోత్ అగ్రీడ్ టు డెవలప్ ద 2 అండర్ వాటర్ గ్యాస్ పైప్ లైన్స్ని, 2 అండర్ వాటర్ గ్యాస్ పైప్ లైన్స్ని, అండర్ సీ ఆర్ అండర్ సీ గ్యాస్ పైప్ లైన్స్ని మనకి డెవలప్ చేయడానికి ఒప్పందం అయితే కనుక కుదుర్చుకున్నారు. ఇప్పుడు ఆ గ్యాస్ పైప్ లైన్స్ని మనము ఈవెన్ వన్స్ దే వర్ ఎస్టాబ్లిష్డ్, వన్స్ దట్ ఐడియా గాట్ మెటీరియలైజ్డ్, మనం కూడా మన యొక్క దేశానికి మనం ఇంప్రూవ్ కనెక్టివిటీని యాడ్ చేయొచ్చు అని చెప్పేసి మనకి ఎక్స్టెండ్ చేయొచ్చు అని చెప్పి మనకి ఆర్డర్ చెప్పడం జరుగుతుందండి. అండ్ ద ఫోర్త్ ఇంపార్టెంట్, India and as well as Iran madhyana we have one such very country called as Pakistan. So Pakistan is sponsoring the terrorism, it is supporting the terror groups. Now in this context as well, India and as well as manaki Iran can carry out the counter terrorism operations ni kuda manam carry out cheyochu. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ని కూడా ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మనము స్ట్రెంగ్తన్ అయితే కనుక చేసుకోవచ్చు అనేటువంటిది నెక్స్ట్ ఇంపార్టెంట్ ఐడియా. దెన్ ద నెక్స్ట్ వన్ ఈజ్ విత్ రెస్పెక్ట్ టు ద మిలిటరీ కోఆపరేషన్. So these are all the important ideas that are being given by the author, that ఇవన్నీ కూడా మనకి పొటెన్షియల్ ఏరియాస్ వేర్ ఫర్ ఎగ్జాంపుల్ కనెక్టివిటీ ప్రాజెక్ట్స్ని ఎన్హాన్స్ చేయొచ్చు, ఇంకా చాబహార్కా ఎన్ఎస్టీసీకి ఎనర్జీ సెక్యూరిటీని మనం ఫుల్ఫిల్ చేసుకోవచ్చు. థర్డ్, ఇండియా గ్యాస్ పైప్ లైన్ నుంచి మనం బెనిఫిట్ పొందొచ్చు. కౌంటర్ టెర్రరిజం ఆపరేషన్స్ క్యారీ అవుట్ చేయొచ్చు. ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ మనకి 2001లో ఒక మిలిటరీ అగ్రిమెంట్ అయితే కనుక సైన్ చేసుకున్నారు, కానీ మిలిటరీ డిఫెన్స్ కోఆపరేషన్ అగ్రిమెంట్. సో బట్ నథింగ్, దాని తర్వాత అగ్రిమెంట్ తర్వాత ఏమీ కూడా మనకి ఏం జరగలేదు, నథింగ్ హ్యాస్ బీన్ కమ్ అవుట్ ఆఫ్. ఈ రోజున మనం ఇరాన్ చూసుకుంటే కనుక ఇరాన్ ఈజ్ డెవలపింగ్ వెరీ గుడ్ మిసైల్స్ అండి, లైక్ షార్ట్ అండ్ మీడియం రేంజ్ బ్యాలిస్టిక్ మిసైల్స్ని, హైపర్సోనిక్ మిసైల్స్ని కూడా మనకి డెవలప్ చేస్తుంది. ఈవెన్ నాట్ ఓన్లీ డెవలపింగ్, ఇట్ ఈస్ ఈవెన్ ప్రొవైడింగ్ ఇట్ టు సపోర్టింగ్ ఇట్ టు రష్యా యాజ్ వెల్. రష్యా కూడా మనకి మిసైల్స్ అనేటువంటి వీటన్నిటిని కూడా పంపించడం కూడా జరుగుతుంది. మరి ఈ కాంటెక్స్ట్లో ఖచ్చితంగా ఇండియా కూడా మనం ఈ విధమైనటువంటి మిసైల్స్ని డెవలప్ చేయాలి అని చెప్పేసి మనం ఆల్రెడీ చేస్తున్నాము. మనం ఇరాన్ తోటి మనం కొలాబరేట్ అయినట్లయితే కనుక ఇంకా బెటర్గా మనం అయితే కనుక బిల్డ్ చేయొచ్చు అనేటువంటిది అనదర్ ఇంపార్టెంట్ ఐడియా దట్ ఈస్ గివెన్ బై ద ఆథర్. ఎస్, సో by taking into all these points into consideration, so India and as well as Iran, India ki manaki entante Iran is one such very vital partner in the West Asian region, and alagane Iran and as well as Israel conflict ki sambandhinchi kuda manam entante kanaka India can be a peace maker here. India can make a peace role ni kuda manam cheyochu, because we have friendly relations and we have good trust. oka nammako undannamata manaki at Iran side nunchi and Israel side nunchi రెండు కంట్రీస్ తోటి మనకి ఫ్రెండ్లీ రిలేషన్స్ అయితే కనుక మనకు ఉన్నాయి. సో దేర్ ఫోర్ ఇండియా విల్ బి ద బెస్ట్ సూటబుల్ కంట్రీ ఇన్ ఆర్డర్ టు నెగోషియేట్ ఏ పీస్ డీల్ బిట్వీన్ ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ కంట్రీ దట్ ఈస్ ఇజ్రాయెల్. ఎస్, సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద important aspects that we need to consider with respect to this editorial. But apart from that, author kuda చెప్పడం ఏంటి అని అంటే కనుక స్ట్రే కమెంట్స్, ఊరికే కమెంట్స్ని
పాస్ చేయడము, సంథింగ్ విచ్ ఆర్ నెగటివ్ కమెంట్స్ అని చెప్పేసి కూడా ఇది కూడా అవాయిడ్ చేస్తే మంచిది అని కూడా చెప్పడం జరుగుతుంది. ఏంటి స్ట్రే కమెంట్స్ అంటే ఇరాన్ యొక్క సుప్రీం లీడర్ ఏమంటున్నారంటే ఇండియాలో ముస్లిం పాపులేషన్ యొక్క సఫరింగ్స్ ఎలా ఉన్నాయంటే గాజాలో ఉండేటువంటి పీపుల్ యొక్క సఫరింగ్స్ ఎలా ఉన్నాయో అలా ఉన్నాయి అంటూ ఒక కమెంట్ అయితే కనుక చేశారండి. సో విచ్ వాజ్ సివియర్లీ క్రిటిసైజ్డ్ హియర్, దట్ పాయింట్ వాజ్ రిటన్ హియర్. లెట్ మీ షో యూ. ఎస్, however many a time stray and out of context comments have threatened to apply the brakes on ties, India and as well as Iran ties కి సో స్మూత్గా వెళ్ళిపోతున్నాయి అని అనుకుంటూ ఉంటే కనుక ఒక బ్రేక్స్ లాగా, సో స్పీడ్ బ్రేకర్స్ లాగా మనకి ఏంటంటే కనుక టైస్ మీద బ్రేక్ అప్లై చేస్తున్నారు. ఫర్ ఎగ్జాంపుల్, ఏ స్టేట్మెంట్ బై ద ఇరాన్స్ సుప్రీం లీడర్ దట్ ఈస్ ఆన్ September 16 this year comparing the sufferings of the Indian Muslims to the residents of Gaza. సో అక్కడ గాజాలో ఇజ్రాయిల్ అండ్ యాజ్ వెల్ యాజ్ గాజాలో పీపుల్ అక్కడ ఎంతలా సఫర్ అవుతున్నారో ఇండియాలో ముస్లిం పాపులేషన్ అంతే విధిగా సఫర్ అవుతున్నారు అని చెప్పేసి ఒక నెగిటివ్ కమెంట్ని అయితే కనుక ఇవ్వడం జరిగింది. సో ఇలాంటి కమెంట్స్ చేయటం వల్ల ద రిలేషన్స్ బిట్వీన్ ఇండియా అండ్ యాజ్ వెల్ యాజ్ ఇరాన్ అనేటువంటివి ఫర్దర్గా ఇంకా స్ట్రెయిన్ అవుతాయి. సో దయచేసి దెర్ షుడ్ at any cost these need to be avoided, and India and as well as Iran should deepen their cooperation by taking the BRICS as a platform. Now since both the India and as well as Iran are member countries of the BRICS, so now they have to take the advantage of this platform as well for deepening their ties. Yes, so these are the important points that the author is talking about with respect to this article andi. So this is purely related to that of the mains కి సంబంధించి మనం అయితే కనుక ఈ పాయింట్స్ అన్నీ మీరు మెన్షన్ చేసుకోవచ్చు. బట్ ప్రిలిమినరీ పర్స్పెక్టివ్లో మనకి చబహార్ పోర్ట్ గురించి ఇలాంటి క్వశ్చన్స్ మనకి ప్రిలిమినరీలో కూడా అడుగుతారు. ఎస్, సో ద బ్రిక్స్ సమ్మిట్ ఖజాన్ డిక్లరేషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ అండి. ఖజాన్ డిక్లరేషన్ మనకి బ్రిక్స్ సమ్మిట్ యొక్క అవుట్కమ్గా మనకి అడాప్ట్ చేసుకోవడం జరిగింది. మొన్న ఖజాన్ రష్యాలో మనకి జరిగింది. ఎస్, ద ఆర్టికల్ బై ద రాజీవ్ అగర్వాల్ so discussed the strengthening of the India-Iran relations as evidenced by the recent discussions during the 16th BRICS summit at Kazan in Kazan, Russia. He highlights the growing importance of bilateral cooperation, especially in the sectors of energy, defense, and strategic connectivity against the backdrop of regional tensions and shared geopolitical interests. First and foremost, bilateral meetings. Indian Prime Minister Narendra Modi and Iranian President Masoud Pezeshkian. So Masoud Pezeshkian got recently elected, and straight away they may ask you in preliminary as well, like Masoud Pezeshkian is a president of NCERT. On the sidelines of the BRICS summit, so discussing the India's growing role in the global issues, including the de-escalation in the Gaza crisis. So ఈ యొక్క పాయింట్స్ అన్నిటినీ కూడా వీళ్ళు ఇక్కడ డిస్కస్ చేయబడడం జరిగింది. సో హియర్ ఇస్ హానరబుల్ ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద ప్రెసిడెంట్ ఆఫ్ ఇరాన్ Masoud Pezeshkian, and he is Masoud Pezeshkian. Yes, now for energy cooperation, so apart from connectivity తో పాటుగా మనం చూసుకోవాల్సిన ఇంపార్టెంట్ కొలాబరేషన్ పాయింట్ ఏంటి? ఎనర్జీ కోఆపరేషన్. సో ఇరాన్ విచ్ ఇస్ ఎ సిగ్నిఫికెంట్ సోర్స్ ఆఫ్ ఆయిల్ అండ్ న్యాచురల్ గ్యాస్ హోల్డ్స్ ఏ పొటెన్షియల్ టు ఫుల్ఫిల్ అవర్ ఎనర్జీ నీడ్స్. మన యొక్క ఎనర్జీ నీడ్స్ని, మన యొక్క ఆయిల్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయగలిగేంత క్యాపబిలిటీ మనకి ఇరాన్కి అయితే కనుక ఉంది. సో ద ఓన్లీ థింగ్ ఈజ్ దట్ వీ హ్యావ్ టు ఎన్హాన్స్ ద కోఆపరేషన్ అండ్ కొలాబరేషన్ విత్ రెస్పెక్ట్ టు ఇరాన్. రీసెంట్ శాంక్షన్స్, ఇరాన్ మీద మనకి శాంక్షన్స్ని ఇంపోజ్ చేయబడడం జరిగిందండి బై ది యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా అండ్ యాజ్ వెల్ యాజ్ ద అదర్ వెస్టర్న్ కంట్రీస్. ఎందుకని? బికాస్ ఇరాన్ ఈజ్ డెవలపింగ్ ద న్యూక్లియర్ వెపన్స్, దెన్ ద న్యూక్లియర్ బాంబ్స్ని మనకి డెవలప్ చేస్తోంది అని చెప్పి మనకి ఇరాన్ మీదన శాంక్షన్స్ ఇంపోజ్ చేయడం అయితే జరిగింది. సో రీసెంట్ శాంక్షన్స్ హ్యావ్ ఎఫెక్టెడ్ ద ఇరాన్స్ ఆయిల్ ఎక్స్పోర్ట్స్, బట్ బైలాటరల్ ట్రేడ్ కుడ్ రెజ్యూమ్ బెనిఫిటింగ్ బోత్ ద నేషన్స్. ద నెక్స్ట్ ఇంపార్టెంట్ పోర్ట్ ఏంటి కనెక్టివిటీ రిలేటెడ్? చాబహార్ పోర్ట్ దట్ వీఆర్ డెవలపింగ్ ఇన్ ఇరాన్. వాట్ ఈస్ ద పర్పస్? పర్పస్ ఈస్ టు యాక్సెస్ ఆఫ్ఘనిస్తాన్ అండ్ సెంట్రల్ ఏషియన్ కంట్రీస్ని యాక్సెస్ చేయడానికి. ఏ కీ అసెట్ ఇన్ ద ఇండియా-ఇరాన్ రిలేషన్స్ ఈజ్ కాల్డ్ యాజ్ చాబహార్ పోర్ట్. ఇట్ ఎన్హాన్సెస్ ద ఇండియాస్ యాక్సెస్ టు ఆఫ్ఘనిస్తాన్ and alagane Central Asian countries. So India and as well as Iran signed a 10-year contract in May 2024 for the port operations, supporting the both strategic and economic interests. So this is what is the representational map manaki of Iran, and Iran is a West Asian country. Here you can see the Persian Gulf, and here you can see so the countries it borders with respect to that of Afghanistan, and then we have the Gulf of Oman, Strait of Hormuz, ivanni kuda manaki ikkada untayi.
ఎస్. దెన్ వీ టాక్డ్ అబౌట్ ఎనర్జీ పైప్ లైన్ గురించి మాట్లాడాం కదా, దట్ ఈస్ ఇండియా, ఇరాన్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఒమన్ పైప్ లైన్. This trilateral pipeline is under discussion since the year 1993. It offers the possibilities for extending the Iranian energy supplies to that of India. సో ఎందుకంటే 2022లో మనకి ఇరాన్, ఒమన్ ఈ 2 దేశాలు కూడా మనకి ఒక ఒప్పందం అయితే కనుక కుదుర్చుకున్నాయి ఇన్ ఆర్డర్ టు డెవలప్ ద 2 అండర్ సీ గ్యాస్ పైప్ లైన్స్ని కన్స్ట్రక్ట్ చేయడానికి. సో వన్స్ దే వర్ డెవలప్డ్, వన్స్ దట్ ఈస్ మెటీరియలైజ్డ్, సో దెన్ దాట్ కెన్ బి ఎక్స్టెండెడ్ టు ద ఇండియా యాజ్ వెల్. విత్ రెస్పెక్ట్ టు డిఫెన్స్ కోఆపరేషన్ ఏంటి, కామన్ థ్రెట్ ఎవరు మనకి ఇప్పుడు ఫర్ ద థ్రెట్, ఇండియాకి థ్రెట్ ఎవరు మనకి, పాకిస్తాన్ ఈజ్ అ థ్రెట్. సో పాకిస్తాన్ స్పాన్సర్డ్ టెర్రరిజంని మనం కౌంటర్ చేయడానికి ఇరాన్ తోటి జాయింట్ ఎక్సర్సైజెస్ని మనం కండక్ట్ చేయొచ్చు. అండ్ ఇంటెలిజెన్స్ షేరింగ్ పర్టికులర్లీ బై ద కౌంటర్ రీజనల్ సెక్యూరిటీ థ్రెట్స్. So India's support of Russia in the Ukraine war could provide India with a valuable defense insights. So finally, to conclude, what are the important suggestions that have been given by the other? So deepen the engagement between the India and as well as Iran. They should leverage this opportunity to fortify the strategic ties and develop a stable bilateral framework. Independent diplomacy. India should maintain flexibility in international relationships, especially with the nations like Iran, which have the conflicting interests with other allies. Border defense cooperation. Enhance the defense collaboration, including the port access and infrastructure in the Persian Gulf చేయటం వల్ల, సో దట్ ద రీజనల్ స్టెబిలిటీ అనేటువంటి దాన్ని మనం ఎన్హాన్స్ చేయొచ్చు. సో ఓవరాల్ మనకు చూసుకున్నట్లయితే ద బ్రిక్స్ సమిట్ presents a significant moment for the India-Iran relations, and the author emphasized the need for a stable partnership by the energy defense cooperation to address the mutual interest in the evolving geopolitical landscape. Yes, so these are important points with respect to India and as well as Iran that you are expected to know about. Let us move to that of the next article. And what are the major challenges which are faced by the Indian cities? Even this is also purely mains related article అయితే కనుక మనకి పబ్లిష్ అయింది, సో దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో అబౌట్. ఎస్. సో ఈ ఆర్టికల్ గురించి మనం చూసినట్లయితే ఈవెన్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో వన్ ఇంపార్టెంట్ పాయింట్ అయితే కనుక అడగచ్చు. ద రిమైనింగ్ రెస్ట్ అదర్ ఇంపార్టెంట్ ఇష్యూస్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద మెయిన్స్ దట్ వీ హ్యావ్ టు కవర్ అండి. Yes, with respect to this particular article, so the author is talking about many important points about the sufferings of Indian cities, and similarly urbanization, the growing impacts of urbanization, not only in India but also in the entire world గురించి మనకి ఈ యొక్క ఆర్టికల్లో మనకి మాట్లాడుతున్నారండి. సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ వచ్చేసి ఎందుకు ఇప్పుడు అర్బనైజేషన్స్ గురించి వీటి గురించి ఎందుకు మాట్లాడాల్సిన అవసరం వచ్చింది అని అంటే, బికాస్ సంథింగ్ కాల్డ్ యాజ్ వరల్డ్ సిటీస్ డే. October 31st ఈజ్ అబ్జర్వ్డ్ ఎవ్రీ ఇయర్ యాజ్ వరల్డ్ సిటీస్ డేగా మనకి అబ్జర్వ్ చేయబడడం జరుగుతుందండి. సిటీస్ ఆర్ ద గ్రోత్ ఇంజిన్స్ టుడే. సో ఇన్ దిస్ కాంటెక్స్ట్ ఇట్ ఈస్ ఎ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ఎవ్రీబడి టు హ్యావ్ ద సస్టైనబుల్ సిటీస్ మనకు ఉండాలి, సస్టైనబుల్ గ్రోత్ అనేటువంటిది మనం ఎన్ష్యూర్ చేయాలి అని చెప్పి ఈ యొక్క సిటీస్ గురించి, సిటీ సఫరింగ్స్ గురించి అవేర్నెస్ని క్రియేట్ చేయడానికి ఈ యొక్క వరల్డ్ సిటీస్ డే అనేటువంటి దాన్ని ప్రతి సంవత్సరం మనకి అక్టోబర్ 31వ తారీఖున మనం సెలబ్రేట్ చేయడం జరుగుతుంది. సో అర్బన్ పాపులేషన్ ఈరోజు మనం ప్రపంచంలో ఎంతమంది ఈ యొక్క సిటీస్లో రెసిడెంట్స్గా ఉంటున్నారు అనేటువంటి చూస్తే అరౌండ్ 4.7 బిలియన్ పీపుల్ ఆర్ రిసైడింగ్ ఇన్ ద సిటీస్ అండి. ఇలా చెప్తే మనకి కంపారిజన్ అర్థం కాదు. 57.5% ఆఫ్ ద టోటల్ పాపులేషన్, మన యొక్క వరల్డ్ పాపులేషన్ టోటల్ పాపులేషన్ తీసుకుంటే అందులో ఇంచుమించుగా 60% మంది అర్బన్ పాపులేషనే మనకైతే కనుక్కున్నారనమాట. 57.5% ఆఫ్ ద టోటల్ పాపులేషన్ ఆర్ రిసైడింగ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్. సో అండ్ ద థీమ్ వచ్చేసి 2024 వరల్డ్ సిటీస్ డే యొక్క థీమ్ మనకి ఏం పెట్టారు అని అంటే కనుక యూత్ క్లైమేట్ చేంజ్ మేకర్స్. యూత్ క్లైమేట్ చేంజ్ మేకర్స్ అని చెప్పేసి మనకి పెట్టడం జరిగింది. క్లైమేట్ చేంజ్ మేకర్స్. సో ఓకే, యూత్ క్లైమేట్ చేంజ్ మేకర్స్. సో ద లోకల్ యాక్ట్ ఆఫ్ అర్బన్ సస్టైనబిలిటీ అని చెప్పేసి మనకి కెటలైజింగ్ ద లోకల్ యాక్ట్ ఆఫ్ కెటలైజింగ్. సో ద లోకల్ యాక్షన్ ఫర్ అర్బన్ సస్టైనబిలిటీ. సో బేసికల్లీ టు ప్రమోట్ ద సస్టైనబిలిటీ ఇన్ ద అర్బన్ ఏరియాస్ మనకి ఈ యొక్క థీమ్ని మనకి సెలెక్ట్ చేయడం జరిగింది. Now let us discuss some important challenges that are being faced by the
అర్బన్ ఏరియాస్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద అర్బన్ ఏరియా పర్టికులర్లీ అర్బనైజేషన్ వల్ల మనం ఛాలెంజెస్ అనేటువంటివి మనం చూసినట్లయితే సో దీస్ ఆర్ నాట్ స్పెసిఫిక్ టు ఇండియా అండి, దీస్ ఆర్ బేసికల్లీ ఇన్ జనరల్ అనమాట. పర్టికులర్లీ ఇన్ ద గ్లోబల్ సౌత్ కంట్రీస్ మనం చూసుకున్నట్లయితే కనుక ఈ యొక్క అర్బనైజేషన్ వల్ల వాట్ ఆర్ ద మెయిన్ ఛాలెంజెస్ దట్ ఆర్ రిజల్టెడ్. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఏంటంటే కనుక ర్యాపిడ్ అర్బనైజేషన్ ఈజ్ హ్యాపెనింగ్ రాదర్ దాన్ ద ఎక్స్పెక్టెడ్ థింగ్. ఎందుకంటే ర్యాపిడ్ అర్బనైజేషన్ బికాస్ యాజ్ పర్ ద ప్రొజెక్షన్స్ 2050 నాటికి ఈ యొక్క పాపులేషన్ డబుల్ ద పాపులేషన్ మనకి అర్బన్ ఏరియాస్లో నివసిస్తూ ఉంటారని చెప్తున్నారు. బట్ అర్బన్ ఏరియాస్లో మనం తీసుకున్నట్లయితే కంప్లీట్లీ ఇన్ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ఆర్డర్ టు సూట్ ద నీడ్స్ ఆఫ్ దిస్ మచ్ పాపులేషన్. ఇంత పాపులేషన్ని అకామిడేట్ చేసేటువంటి మనకి ఇన్ఎడిక్వేట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే కనుక ఉందన్నమాట. అండ్ ద రిసోర్సెస్ ఆర్ వెరీ వెరీ లిమిటెడ్. So whatever you take, even the water related resources or whatever it may be, very limited resources అయితే కనుక మనకు ఉన్నాయి. And at the same time housing shortages is another important issue. So housing shortages are another important issue. Then we have the poor access, particularly in the African countries మనం తీసుకుంటే poor access to the clean water and as well as the sanitation. Clean water and as well as the sanitation. So these are all the different challenges. Urbanization is one such very important topic and so these are all the important challenges with respect to that of the urbanization. And similarly increased vulnerability because of due to the climate related events, like for example it can be cyclones, it can be floods. So climate related events వల్ల vulnerability పెరిగిపోవడం ఇవన్నీ కూడా మనకి different challenges. వెన్ కమింగ్ ఆన్ టు ద స్పెసిఫిక్లీ ఇండియాకి సంబంధించినటువంటి అర్బనైజేషన్ మనకి తీసుకుంటే ఆథర్ ఏం చెప్తున్నారంటే ఇండియాస్ అర్బనైజేషన్ గురించి మనం మాట్లాడుకున్నప్పుడు సో ఇండియాస్ అర్బనైజేషన్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ ఇట్స్ వెస్ట్రన్ అర్బనైజేషన్. వెస్ట్రన్ కంట్రీస్లో జరిగేటువంటి అర్బనైజేషన్కి ఇండియాస్ అర్బనైజేషన్కి చాలా డిఫరెన్స్ ఉంది అని చెప్పేసి మనకు మాట్లాడుతున్నారు. బికాజ్ ఎందుకనంటే వెస్ట్రన్ కంట్రీస్లో పర్టికులర్లీ ఇండస్ట్రియలైజేషన్ జరిగి మొత్తం ఈ యొక్క రూరల్ లేబర్ ఫోర్స్ అంతటినీ కూడా వీళ్ళు అబ్జర్వ్ చేసేసుకున్నారు. అంటే ర్యాపిడ్ అర్బన్ ఏరియాస్ మనకి ఎక్కడైతే ఇండస్ట్రియలైజేషన్ జరిగిందో ఆ ఏరియాస్ అన్నీ కూడా ఏం చేశాయి అని అంటే కనుక సో దే హ్యావ్ కంప్లీట్లీ అబ్జార్బ్డ్ ద రూరల్ లేబర్. అండ్ అలాగే ఈ యొక్క ఇంత మ్యాసివ్ స్కేల్లో అర్బనైజేషన్ అనేటువంటిది సస్టైన్ అవ్వడానికి వీళ్ళ యొక్క కాలనీస్ నుంచి అంటే ఇవి ఏవైతే రూల్ చేశారో లైక్ ఫర్ ఎగ్జాంపుల్ బ్రిటిష్లోను అక్కడ కూడా మనకి ఇక్కడ ఆ ఏరియాస్లో అర్బనైజేషన్ జరగడానికి సో విపరీతమైనటువంటి ఎకనామిక్ ట్రాన్స్ఫర్స్ అనేటువంటివి జరిగాయని చెప్తున్నారు. మ్యాసివ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్స్ సో టుక్ ప్లేస్, మ్యాసివ్ ఎకనామిక్ ట్రాన్స్ఫర్స్ టుక్ ప్లేస్ అంటూ ఫర్ ఎగ్జాంపుల్ ఫర్ ఇన్స్టెన్స్ తీసుకుంటే ఇండియా ఒక్కటే మనకి $45 trillion కంట్రిబ్యూట్ చేసిందటండి. ఎవరికి? ఇంగ్లాండ్ యొక్క ఎకానమీకి డ్యూరింగ్ ద టైమ్ ఆఫ్ బ్రిటిష్ ఇండియన్ టైంలో $45 trillion మనము ఎవరికి కంట్రిబ్యూట్ చేసాము? ఈ యొక్క వెస్ట్రన్ కంట్రీస్ యొక్క అర్బనైజేషన్కి. అందుకని వెస్ట్రన్ కంట్రీస్లో అర్బనైజేషన్ సస్టైన్ అయింది, పర్టికులర్లీ నార్థరన్ కంట్రీస్. బట్ కమింగ్ ఆన్ టు ద ఇండియాస్ అర్బనైజేషన్ ఇట్ ఈస్ ఆల్ టుగెదర్ డిఫరెంట్. సో ఇట్ ఈస్ అవర్ పావర్టీ డ్రివెన్ అర్బనైజేషన్. మనదంతా కూడా కంప్లీట్లీ poverty driven urbanization is the problem. There are no adequate jobs that are there in the urban areas. And even COVID-19 time lo so the reverse migration that has happened, right? So everybody has witnessed, we have seen like the problems that are being faced by that of the migrant workers. So during the COVID pandemic వాళ్ళు ఏ విధంగా మళ్ళీ వాళ్ళ యొక్క సిటీస్ నుంచి ఈ యొక్క అర్బన్ ఏరియాస్ నుంచి మళ్ళీ రూరల్ ఏరియాస్కి రివర్స్ మైగ్రేషన్ అనేటువంటి దాన్ని కూడా మనం సో విట్నెస్ చేయడం జరిగింది. సో దీస్ ఆర్ సమ్ ఆఫ్ ద ఇంపార్టెంట్ ఛాలెంజెస్ విచ్ ఆర్ బీయింగ్ ఫేస్డ్. స్పెసిఫికల్లీ ఇండియాలో మనకి ఏంటంటే సెన్సస్ 2021 ఇంకా లేకపోవడం వల్ల ఎగ్జాక్ట్లీ ఎంత పర్సంటేజ్ అర్బన్ పాపులేషన్ ఉన్నారు అనేటువంటిది మనకి లేటెస్ట్ డేటా అనేటువంటిది లేదు. బట్ కానీ వరల్డ్ బ్యాంక్ ఎస్టిమేట్స్ ప్రకారంగా అరౌండ్ 40% ఆఫ్ ద పాపులేషన్ ఆర్ లివింగ్ ఇన్ ద అర్బన్ ఏరియాస్ అని చెప్పి మనకి చెప్పడం జరుగుతుంది. అండ్ అలాగే అర్బన్ ఏరియాస్ ఈజ్ టుడే నవేడేస్ దే ఆర్ సఫరింగ్ విత్ మెనీ ప్రాబ్లమ్స్ లైక్ విత్ రెస్పెక్ట్ టు క్లైమేట్ చేంజ్, మ్యాసివ్ మైగ్రేషన్, ఈ గ్రోయింగ్ ఇన్ఈక్వాలిటీ, గ్యాప్ బిట్వీన్ ద రిచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పూర్. సో బికాస్ ద మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ స్లమ్స్. అరౌండ్ మనకి తీసుకున్నట్లయితే కనుక 45 to 50% పీపుల్ ఆర్ లివింగ్ ఇన్ ద స్లమ్ ఏరియాస్. సో దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ దట్ ఈస్ బీయింగ్ విట్నెస్డ్.
Yes, Andy. So these are the important points. These are the important highlight challenges that are being highlighted in this specific article. Let us see the important points. The first one. So the article by this Panwar highlights that the various challenges that our Indian cities are facing amid the rapid urbanization, with an emphasis on the theme of 2024 World Cities Day. Yes, it was 2024. World Cities Day. Youth climate change makers catalyzing the local action for the urban sustainability. The author contrasts the India's urbanization pattern with that of the Western nations. ఇందాక మనం మాట్లాడుకున్నాం కదా, ఏ విధంగా ఇండియా యొక్క అర్బనైజేషన్ని వెస్ట్రన్ అర్బనైజేషన్ తోటి మనకి కౌంటర్ చేశారనేటువంటిది. అండర్స్కోరింగ్ ద యూనిక్ ఇష్యూస్ లైక్ ఇన్ఎడిక్వేట్ ప్లానింగ్, సోషల్ ఇన్ఈక్వాలిటీ, ఎన్విరాన్మెంటల్ వల్నరబిలిటీస్ పెరిగిపోతున్నాయి, క్లైమేట్ చేంజ్ రిలేటెడ్ వల్నరబిలిటీస్ మనకి పెరుగుతున్నాయి. లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ ఫ్లడ్స్, ఇన్ ద ఫార్మ్ ఆఫ్ ఇంక్రీజ్డ్ హీట్ వేవ్స్. సో ఆల్ దీస్ ఆర్ the challenges that are being faced by that of the Indian cities. So first of all, urbanization patterns మనం తీసుకుంటే, unlike the western countries where industrialization has observed the rural labor, India's urbanization mainly stems from the economic distress, like causing a poverty driven urbanization because of due to economic problems. So because of due to the poverty related problems వల్ల మనకి ఏంటంటే కనుక people are moving on to that of urban areas, migrating to the urban areas in search of job. So this is a representational image of the rapid urbanization that is happening in our Indian cities. Second important one, lack of planning. So there is no proper planning in the case of the cities, and Indian urban planning lacks the spatial and as well as the temporal adaptability, thereby failing to address the increasing population density, leading to the haphazard growth in the cities like Delhi, Surat, Ahmedabad, Bangalore. So once if you go and visit these particular cities, so then we can understand clearly how the inadequate planning, so rapid urbanization అనేటువంటిది మనకు కనిపిస్తుంది అనమాట. So the third one, cities nowadays today struggling with the inadequate housing facilities, sanitation, infrastructure, adequate infrastructure లేకపోవడం. And about 40% of the India's urban population today are living in the slum areas, indicating very very poor living conditions. This is very very important topic and manaki urbanization అనేటువంటిది. So the challenges that the urbanization is posing, so okay, and what are the significance of the cities, ఇవన్నీ కూడా మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్ లో మనకి అడుగుతారు. So these are all the important points that you can write with respect to that particular topic. GS పేపర్ 1 అని చెప్పేసి పెట్టుకోవడం. సో దాంట్లో అర్బనైజేషన్ పెట్టుకోవడం, వాట్ ఆర్ ద ఛాలెంజెస్ దట్ ద ఇండియన్ సిటీస్ ఆర్ ఫేసింగ్ అని చెప్పేసి మీరు ఈ పాయింట్స్ అన్నీ కూడా మెన్షన్ చేసుకోవచ్చు అండి అక్కడ. సో దిస్ ఈజ్ మెయిన్లీ ద ఫీడ్ ఫర్ యువర్ మెయిన్స్ ప్రిపరేషన్ ప్యూర్లీ ఫర్ ఈ యొక్క ఆర్టికల్. సో నౌ ఇన్ దిస్ అనాలిసిస్ వీ కవర్ బోత్ ప్రీ రిలేటెడ్ అనాలిసిస్ ఉంటుంది, మెయిన్స్ రిలేటెడ్ అనాలిసిస్ కూడా మనం రెండింటిని మనం సో కంబైన్డ్గా మనం డిస్కస్ చేయడం జరుగుతుంది. కొన్ని ఆర్టికల్స్ ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అవుతాయి. సో ద సమ్ అదర్ ఆర్టికల్స్ మనకి మెయిన్స్ పర్స్పెక్టివ్లో ఇంపార్టెంట్ అవుతాయి. సో బేస్డ్ ఆన్ this you have to take this as a reference for your further study, and you have to supplement along with your own study points తోటి హిందూ నుంచి వచ్చేటువంటి ఇంపార్టెంట్ ఆర్టికల్స్ అన్నీ కూడా మన యొక్క నోట్స్లోకి మనము యాడ్ చేసుకోవాలి. సెకండ్ నెక్స్ట్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్ ఈస్ క్లైమేట్ చేంజ్ ఇంపాక్ట్. సో రైజింగ్ పొల్యూషన్ లెవెల్స్, ఈరోజు మనం ఢిల్లీలో పరిస్థితి ఎలా ఉంది, నేషనల్ క్యాపిటల్ రీజియన్ NCR సిచ్యువేషన్ ఎలా ఉంది, ఎయిర్ మనం చూసినట్లయితే కనుక ఎయిర్ క్వాలిటీ వెరీ పూర్ కేటగిరీలో మనకైతే కనుక ఉంది. యాజ్ ఏ రిజల్ట్ మనకి గ్రేడెడ్ రెస్పాన్స్ యాక్షన్ ప్లాన్ స్టేజ్ 2, స్టేజ్ 1 నార్మ్స్ అనేటువంటి వాటిని మనకి ఇంప్లిమెంట్ చేస్తున్నారు. సో అండ్ అర్బన్ ఫ్లడింగ్ ఈజ్ హ్యాపెనింగ్. And urban flooding, so recently so we have witnessed Bangalore and as well as Vijayawada. So ఏ విధంగా మనకి అయితే కనుక ఈ ఫ్లడ్స్ వల్ల ఎలా సఫర్ అవుతున్నాయి అనేటువంటిది మనం చూడడం జరిగింది. అండ్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఈజ్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు. సో హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటే అర్థం ఏంటి, అర్బన్ హీట్ ఐలాండ్ అంటారు. స్పెసిఫికల్లీ మనం చూసుకున్నట్లయితే కనుక సో దేర్ విల్ బి వన్ అర్బన్ ఏరియా. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఢిల్లీ లాంటి ఏరియా మనం తీసుకున్నట్లయితే కనుక సో ద ఢిల్లీ యొక్క టెంపరేచర్ ఇట్ విల్ బి సిగ్నిఫికెంట్లీ హయ్యర్గా ఉంటుంది. అండ్ వెన్ కంపేర్డ్ విత్ ద అదర్ రూరల్ ఏరియాస్, మన చుట్టుపక్కల ఢిల్లీ చుట్టుపక్కల ఉన్నటువంటి ఏరియాస్కి వెళ్ళినట్లయితే కనుక వేర్ ద టెంపరేచర్ విల్ బీ కంపారిటివ్లీ వెరీ వెరీ లో అనమాట. ఆ యొక్క చేంజ్ని మనం అయితే కనుక చూడొచ్చు. సో దట్ ఈస్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద రీజన్ ఆఫ్ అర్బన్ హీట్ ఐలాండ్ ఎఫెక్ట్ అంటారు, అండ్ ఢిల్లీని అర్బన్ హీట్ ఐలాండ్ అంటారు. సో ఆల్ దీస్ ఆర్ ఎన్హాన్స్డ్ బికాస్ ఆఫ్ డ్యూ టు ద క్లైమేట్ చేంజ్ వల్ల వీటి యొక్క ఇంపాక్ట్స్ అనేటువంటివి ఇంకా మనకి పెరిగిపోతున్నాయి. ఫర్ ఇన్స్టెన్స్ మనం తీసుకుంటే
8 out of the 10 మోస్ట్ పొల్యూటెడ్ సిటీస్ ఇన్ ఇండియా తీసుకుంటే దే ఆర్ కంప్లీట్లీ ఇన్ ద నేషనల్ క్యాపిటల్ రీజియన్లోనే మనకు ఉన్నాయి. సో దట్ క్లియర్లీ షోస్ సో హౌ ద అర్బన్ సిటీస్ సో ఆర్ స్ట్రగ్లింగ్ ఏ లాట్, ద సిటీస్ ఆర్ స్ట్రగ్లింగ్ ఏ లాట్ మనకి. నెక్స్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే కనుక ఇన్ఈక్వాలిటీ. సో ద గ్యాప్ బిట్వీన్ ద రిచ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ద పూర్ ఈస్ గెటింగ్ ఇంక్రీజ్డ్ ఎ లాట్. Urban development is often caters to the affluent segments, excluding the large population from the basic amenities like affordable housing, worsening the social segregation. ఈ యొక్క అర్బన్ ఎమ్యూనిటీస్ అవి కూడా మనం చూసుకున్నట్లయితే కనుక మెయిన్లీ సో 2 డివిజన్స్గా మనం డివైడ్ చేసేయచ్చు. సో దట్ ఈస్ సో ఫర్ అర్బన్ ఏరియాస్ కంప్లీట్లీ దేర్ amenities, their facilities are altogether different. But on the other side, the poor population, the middle class population మనం తీసుకున్నట్లయితే కనుక సో ఈవెన్ దే ఆర్ అనేబుల్ టు గెట్ ద అఫోర్డబుల్ బేసిక్ ఎమ్యూనిటీస్ కూడా వీళ్ళకి ఏంటి అని అంటే కనుక మనకి ఉండట్లేదు. దిస్ ఈజ్ అనదర్ ఇంపార్టెంట్ ప్రాబ్లమ్. అండ్ డిస్పైట్ మనకి 74th కాన్స్టిట్యూషనల్ అమెండ్మెంట్ సో ఫర్ ద మున్సిపాలిటీస్ ఉన్నా కూడా ద లోకల్ బాడీస్ ఆర్ నాట్ దాట్ స్ట్రాంగ్ అండ్ దే ఆర్ రిమైనింగ్ వెరీ వీక్ విత్ రెస్పెక్ట్ టు అర్బన్ ప్లానింగ్ which are outsourced to that of the private entities, and the limited funds allocated for urban governance are as suggested by the author. Okay, then important suggestions by the author ఏమేంటి అని అంటే కనుక యూ ఫస్ట్ ఎంపవర్ ద అర్బన్ గవర్నెన్స్ని ఎంపవర్ చేయండి. లోకల్ బాడీస్ ఏవైతే ఉన్నాయో వాటిని స్ట్రెంగ్తన్ చేయండి. సో బై ట్రాన్స్ఫరింగ్ ద రెస్పాన్సిబిలిటీస్ అండ్ ఫైనాన్షియల్ రిసోర్సెస్ టు ఇంప్రూవ్ అకౌంటబిలిటీ అండ్ సర్వీస్ డెలివరీ. సో మెయిన్ ఇంపార్టెంట్ దిస్ వన్, ఫైనాన్షియల్ రిసోర్సెస్ నీడ్ టు బి ట్రాన్స్ఫర్డ్ టు దట్ ఆఫ్ అర్బన్ లోకల్ బాడీస్. సో దెన్ ఓన్లీ వీ కెన్ స్ట్రెంగ్తన్ ద గ్రాస్ రూట్ డెమోక్రసీ మనకి స్ట్రెంగ్తన్ అయ్యి సో ఆ యొక్క కంట్రోల్ అనేటువంటిది అర్బన్ కంట్రోల్ ఉండడం అప్పుడు మనకి ఏమవుతుంది అని అంటే వీ కెన్ హ్యావ్ ఎ బెటర్ సర్వీస్ డెలివరీ, వీ కెన్ హ్యావ్ ఎ బెటర్ అర్బన్ ప్లానింగ్. సో సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటి దాన్ని మనం చూడొచ్చు. సెకండ్ వన్, వీ షుడ్ అడాప్ట్ ఏ కాంప్రిహెన్సివ్ నేషనల్ అర్బన్ పాలసీ విచ్ అడ్రసెస్ బోత్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ సోషియో ఎకనామిక్ ఇంక్లూజన్ విత్ ఎ ఫోకస్ ఆన్ క్లైమేట్ రెసిలియన్స్. సో వీ నీడ్ టు హ్యావ్ ఏ నేషనల్ అర్బన్ పాలసీ అనేటువంటి దాన్ని మనకి అడాప్ట్ చేసుకోగలగాలి, విచ్ షుడ్ బి టేకింగ్ కేర్ ఆఫ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రిలేటెడ్ నీడ్స్ని ఫుల్ఫిల్ చేయగలగాలి. డిపెండింగ్ ఆఫ్ అండ్ ద సోషియో ఎకనామిక్ ఇన్క్లూజన్, దట్ మీన్స్ ఈవెన్ ఫ్రమ్ ద పీపుల్ ఫ్రమ్ ద బ్యాక్వర్డ్ ఏరియాస్ షుడ్ ఆల్సో హ్యావ్ అట్లీస్ట్ ద బేసిక్ అమ్యూనిటీస్ అనేటువంటివి ఉండాలి, విత్ మెయిన్లీ ఫోకస్ ఆన్ క్లైమేట్ రెసిలియన్స్, బికాస్ క్లైమేట్ చేంజ్ ఈజ్ అ మెయిన్ కల్ప్రిట్ నవేడేస్ బికాస్ ఆఫ్ డ్యూ టు ఆల్ దీస్ యాక్టివిటీస్ వల్ల. ఈ యొక్క యాక్టివిటీస్ మెయిన్లీ యొక్క ఫ్లడ్స్ కానివ్వండి, హీట్ వేవ్స్ కానివ్వండి, ఇవన్నీ కూడా మనకి రావడానికి సో the main culprit is climate change. And we have to engage the youth and as well as the community engagement అనేటువంటిది ఉండాలి. We have to encourage the youth and local communities to take active role in the sustainable initiatives aligned with the theme World Cities Day. సో ఓవరాల్ మనం తీసుకున్నట్లయితే దిస్ ఆర్టికల్ కన్క్లూడ్స్ బై అర్జింగ్ ద రోబస్ట్ రిఫార్మ్స్ ఇన్ అర్బన్ గవర్నెన్స్లో ఏ విధమైనటువంటి మెయిన్స్ రెస్పెక్టివ్ ఆన్సర్స్ ఉన్నా కూడా మీరు ఆ విధంగా కీ కాంటెక్స్ట్ ఇంపార్టెంట్, ఇంట్రడక్షన్ ఏంటి, దెన్ కీ పాయింట్స్ ఏంటి, అండ్ ఫైనల్లీ యూ షుడ్ హ్యావ్ ఏ పాజిటివ్ అండ్ ఆప్టమిస్టిక్ కన్క్లూజన్ అనేటువంటిది ఉండాలండి. దిస్ ఆర్టికల్ కన్క్లూడెడ్ బై అర్జింగ్ వీ హ్యావ్ టు హ్యావ్ ఎ రిఫార్మ్స్ ఇన్ అర్బన్ గవర్నెన్స్లో ఉండాలి, ఇన్క్లూజివ్ డెవలప్మెంట్ ఉండాలి, అంతే తప్ప బ్యాక్వర్డ్ పీపుల్ని సో అలా మనకి ద లోవర్ సెక్షన్స్ ఆఫ్ ద సొసైటీని మనం ఏంటి అని అంటే కనుక సో వాళ్ళని వదిలేయకూడదు, వీ కెనాట్ ఇగ్నోర్. అండ్ క్లైమేట్ రెసిలియంట్ ప్లానింగ్ అనేటువంటిది ఉండాలి, బికాస్ వీ హ్యావ్ టు టేక్ క్లైమేట్ చేంజ్ ఆల్సో ఇన్ టు కన్సిడరేషన్ to address the pressing challenges which are faced by the cities, thereby ensuring sustainable growth in the coming decades. Yes, this is what is the second important article that you are expected to know with respect to mains perspective. And so similarly, the first important, India and as well as Iran relations in the context of the BRICS summit recently, and the second important is the challenges that are being faced by that of the cities in our country in the context of World Cities Day. Moving on to the next important one. So there was a small announcement from our LTX classes friends. UPSC General Studies plus Big 5 combo అనేటువంటిది మీకు అయితే ప్రొవైడ్ చేయబడడం జరుగుతుంది. ఒరిజినల్ కాస్ట్ ఛార్జ్ వచ్చేసి మనకి దీనికి 65,000 రూపీస్, బట్ 20,000 రూపీస్ ఆఫ్ తోటి మీకు కేవలం 45,000 రూపీస్కి మీకు అందుబాటులో ఉంటుంది. సో ద జనరల్ స్టడీస్, NCERT ఫౌండేషన్, కరెంట్ అఫైర్స్, CSAT, ప్రిలిమ్స్ టెస్ట్ సిరీస్, మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ ఇవన్నీ కూడా మీకు ఇందులో కవర్ అవ్వడం జరుగుతాయి. ఆఫర్ మీకు 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్. ఈ యొక్క కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. దట్ మీన్స్ యూ విల్ బి పేయింగ్ ఓన్లీ వన్స్, బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే కనుక మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకొని మీకు నచ్చిన కోర్సులో మీరు జాయిన్ అవ్వచ్చు. మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్, ఆన్ ద న్యూ కోస్టల్ జోన్ ప్లాన్ ఆఫ్ కేరళ. So this is another important article and from the environment perspective and again from the mains perspective manaki article kuda chala important. Yes, so this article is something related to that of CRZ andi. So the coastal zone management gurinchi next vachesi enti ante kanaka CRZ antaru.
సో దట్ ఈస్ అబౌట్ కోస్టల్ రెగ్యులేషన్ జోన్ అనమాట. సో బేసికలీ వాట్ హ్యాస్ హ్యాపెండ్ ఈస్ దట్ కేరళలో రీసెంట్గా 10 డిస్ట్రిక్ట్స్కి పర్టికులర్లీ కోస్టల్ డిస్ట్రిక్ట్స్కి సంబంధించి ఒక ప్లాన్ని మనకి సబ్మిట్ చేశారండి. దట్ ఈస్ కాల్డ్ యాజ్ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ అంటారు. కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్. సో వాట్ దిస్ ప్లాన్ ఈజ్ ఆల్ అబౌట్? దిస్ ప్లాన్ ఈజ్ ఆల్ అబౌట్ నౌ it has been prepared in tune with the CRZ notification 2019. ఈ యొక్క ప్లాన్ని మనకి ఏంటంటే రీసెంట్లీ యూనియన్ గవర్నమెంట్ అయితే కనుక అప్రోచ్ చేశారు. సో నౌ వాట్ ఇస్ దిస్ ప్లాన్ ఇన్ టర్న్ మనకి ఏంటంటే అవుట్కమ్స్ ఏంటి అని అంటే బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లాన్ నౌ మోర్ అండ్ మోర్ కన్స్ట్రక్షన్స్ కెన్ బి హ్యాపెండ్. సో మోర్ అండ్ మోర్ డెవలప్మెంటల్ యాక్టివిటీస్ కెన్ బి టేకెన్ అప్, లైక్ ఫర్ ఎగ్జాంపుల్ ఇంక్లూడింగ్ ద కన్స్ట్రక్షన్ ఆఫ్ బిల్డింగ్స్ టువర్డ్స్ ద సీవర్డ్ సైడ్ మనం ఏంటంటే కనుక కొత్త బిల్డింగ్స్ని మనం అయితే కనుక కన్స్ట్రక్ట్ చేయొచ్చు. సో దిస్ ఈస్ సంథింగ్ ఏ పాజిటివ్ ఆస్పెక్ట్ ఫర్ ద పీపుల్. బట్ ఆన్ ద అదర్ సైడ్ సో దిస్ హ్యాస్ రెడ్యూస్డ్ ద ఇప్పుడు మ్యాంగ్రూవ్ వెజిటేషన్కి చుట్టూరు ఉన్నటువంటి సో మ్యాంగ్రూవ్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. ఇన్ వన్ ఆఫ్ ద బయోస్పియర్ రిజర్వ్స్ వీడియోస్ ఆల్సో ఐ కవర్డ్ ఎక్స్క్లూజివ్లీ అబౌట్ దిస్ మ్యాంగ్రూవ్స్కి సంబంధించి. యూ కెన్ వాచ్ అవర్ బయోస్పియర్ రిజర్వ్స్ కూడా మీరు అయితే కనుక వాచ్ చేయొచ్చు. సో అట్లాగే మనం తీసుకున్నట్లయితే కనుక ఈ యొక్క మ్యాంగ్రూవ్స్ చుట్టూ ఉండాల్సినటువంటి బఫర్ వెజిటేషన్ బఫర్ జోన్ని కూడా మనకి ఏంటంటే రెడ్యూస్ చేసేయడం జరిగింది. యాజ్ ఏ రిజల్ట్ మనకి నౌ మోర్ అండ్ మోర్ కన్స్ట్రక్షన్ యాక్టివిటీస్ విల్ బి టేకెన్ అప్. యాజ్ ఏ రిజల్ట్ మనకి ఈ యొక్క మ్యాంగ్రూవ్ వెజిటేషన్ అనేటువంటిది మనకి తగ్గిపోవడం జరుగుతుంది, విచ్ ఈస్ డెఫినెట్లీ ఏ డెట్రిమెంటల్ టు దట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్. సో ఇన్ దిస్ ఆర్టికల్లో మనకి ద బెనిఫిట్స్ ఆఫ్ దిస్ ప్లాన్, ద న్యూ కోస్టల్ జోన్ మేనేజ్మెంట్ ప్లాన్ గురించి మాట్లాడుతూ అండ్ అలాగనే సెకండ్ ఇంపార్టెంట్ ద థ్రెట్ దట్ ఆర్ దేర్ టు దట్ ఆఫ్ ద మ్యాంగ్రూవ్ వెజిటేషన్ బికాస్ ఆఫ్ దిస్ పర్టికులర్ ప్లాన్ని మనకి ఈ వీడియోలో హైలైట్ చేయడం జరుగుతుందండి. ఎస్, సో లెట్ us discuss some important points with respect to this. The article examines the coastal zone management plan, so that is CZMP, for 10 coastal districts of Kerala that is recently introduced by the Union Environment Minister. So it has been recently approved and the plan aligns with the Coastal Regulation Zone CRZ notification of 2019. Please be very clear. So this is a new notification. So allowing the certain developmental activities while aiming to conserve the coastline. So apart from conserving the coastline, certain developmental activities can also be carried out now because of due to this relaxation. And so the key concern includes the impact on the protected areas, especially the mangrove forests. So mangrove forests are very very important for us, even in the West Bengal or even the Kerala. So these forests acts as a shield. సో ఈ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ అనేటువంటివి ఏంటంటే ఫ్లడ్స్ అవి కూడా రాకుండా ఒక షీల్డ్ మనకైతే కనుక యాక్ట్ చేస్తూ ఉంటాయి. అండ్ అలాగనే మనకి దీస్ మ్యాంగ్రోవ్ ఫారెస్ట్ ఆర్ ఏ హోమ్ టు ద రిచ్ బయోడైవర్సిటీ. సో బోత్ ఫ్లోరా అండ్ యాజ్ వెల్ యాజ్ ఫోనా స్పీసీస్కి కూడా మనకి ఇవి హోమ్ అనమాట. అండ్ యాజ్ వెల్ యాజ్ ద న్యూ డెవలప్మెంట్ జోన్ NDZ. ఎస్, దిస్ ఈజ్ ఎ రిప్రజెంటేషనల్ ఇమేజ్. So the coastal zone management, it covers around 10 districts along the Kerala's 590 kilometer coastline, defining the guidelines for development in these areas, especially near the tidal water bodies. It reduced the mandatory buffer zone from the 100 meters to 50 meters around 122 tidal influenced water bodies, thereby impacting 37 village panchayats classified as CRZ3 in low density population rural areas. So similarly, the main important problem is with respect to that of the mangroves మీద వచ్చేటువంటి ఇంపాక్ట్ అండి. దిస్ ఈజ్ అ రిప్రజెంటేషనల్ ఇమేజ్ ఆఫ్ ద mangrove forests. సో ఈ యొక్క దిస్ న్యూ రూల్స్ నవ్ అలౌ ద రెడ్యూస్డ్ బఫర్ జోన్స్ ఫర్ ప్రైవేట్ mangrove holdings, shrinking the designated buffer from the mangroves from 4,300 hectares to 2,500 hectares కి మనకైతే కనుక తగ్గించేయబడడం జరిగింది, which could expose critical ecosystems to that of the threats. As a result of this reduced మనకి మ్యాంగ్రూవ్స్ ఎకోసిస్టమ్ వల్ల డెఫినెట్లీ ఇట్ విల్ హ్యావ్ ఏ డెట్రిమెంటల్ ఎఫెక్ట్ టు దట్ ఆఫ్ ద ఎన్విరాన్మెంట్ అని చెప్పేసి మనకి ఆథర్ చెప్పడం జరుగుతుంది. సో ప్రిజర్వ్ ద ఎకోసిస్టమ్. ద ఆథర్ సజెస్ట్ దట్ మెయింటైనింగ్ ద స్ట్రిక్ట్ బఫర్స్ అరౌండ్ ద మ్యాంగ్రూవ్స్ అండ్ అదర్ సెన్సిటివ్ ఏరియాస్ షుడ్ బి దేర్ ఇన్ ఆర్డర్ టు ప్రివెంట్ ద హ్యాబిటాట్ లాస్ అండ్ ప్రొటెక్టింగ్ ద బయోడైవర్సిటీ. హ్యాబిటాట్ లాస్ని తగ్గించడానికి బయోడైవర్సిటీని మనం ప్రొటెక్ట్ చేసుకోవడం గురించి ఈ యొక్క స్ట్రిక్ట్ బఫర్స్ని మనం అయితే కనుక మెయింటైన్ చేయాలి. సెకండ్ వన్, బ్యాలెన్స్డ్ డెవలప్మెంట్ మనం తీసుకోవాలి, like with ecological conservation. So livelihood promotion, construction and developmental activities జరగాలి. అండ్ అట్ ద సేమ్ టైం సో మనకి ఏంటంటే కనుక కోస్టల్ రిసోర్సెస్ని కూడా మనము మనం ప్రొటెక్ట్ చేసుకుంటూ సస్టైనబుల్ డెవలప్మెంట్ అనేటువంటిది ఉండాలి అనేటువంటిది ఆథర్ యొక్క వ్యూ పాయింట్ అండి. దిస్ ఈస్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆర్టికల్. సో మూవింగ్ ఆన్ టు ద నెక్స్ట్ వన్.
A delegation led by the Spain Prime Minister and as well as the King heckled on visit to the flood hit area. సో రీసెంట్లీ మ్యాసివ్ ఫ్లడ్స్ మనకైతే కనుక స్పెయిన్లో రావడం జరిగిందండి. సో దానికి సంబంధించి స్పెయిన్ యొక్క ప్రైమ్ మినిస్టర్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ కింగ్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఎ క్వీన్ హ్యాస్ విజిటెడ్ దిస్ ఫ్లడ్ హిట్ ఏరియాస్ని అయితే కనుక విజిట్ చేశారనమాట. సో మీరు చూసినట్లయితే ఏ డెలిగేషన్ దట్ ఈస్ లెడ్ బై స్పెయిన్స్ కింగ్ దట్ ఈస్ ఫిలిపి 6, నెక్స్ట్ వచ్చేసి క్వీన్ లెటీజియా and the Prime Minister Pedro Sanchez, they were heckled as it visited the Valencia region. This is very very important from the UPSC preliminary perspective లో మనకు అడుగుతుంటారు. Valencia region అనేటువంటిది ఎక్కడ ఉంది అనేటువంటి క్వశ్చన్స్ కూడా మనకి అడగచ్చండి. ఇట్ వాజ్ రీసెంట్లీ హిట్ బై డెడ్లీ ఫ్లడ్స్, so with some screaming assassins and others throwing the mud on them. The anger seemed mostly directed at Mr. Sanchez and the head of the Valencia region. సో వీళ్ళు ఏంటి అని అంటే కనుక ప్రాపర్లీ ఈ యొక్క దీన్ని హ్యాండిల్ చేయలేదు, ఎటువంటి ఎఫర్ట్స్ని కూడా తీసుకోవట్లేదు అని చెప్పేసి సో ద పీపుల్ ఆర్ షోయింగ్ దేర్ ఫ్రస్ట్రేషన్ అండ్ యాజ్ వెల్ యాజ్ యాంగర్ టువర్డ్స్ the Spain king and as well as the Prime Minister. So the Spain king Felipe 6, Queen Letizia and the Prime Minister Pedro Sanchez so were heckled during their visit to the Valencia region, which was recently devastated by the severe floods. This incident highlights the public frustration over the government response to that of the disaster. మెయిన్ ఇంపార్టెంట్ పాయింట్స్ మనకి ఏం తెలియాలి అని అంటే కనుక దే రీసెంట్లీ విజిటెడ్ ద వాలెన్సియా రీజియన్ ఇన్ ఆర్డర్ టు అసెస్ ద డ్యామేజ్ దట్ ఈస్ కాజ్డ్ బై ద డెడ్లీ ఫ్లడ్స్ వల్ల కాజ్ అయినటువంటి డ్యామేజ్ గురించి మాట్లాడడం జరుగుతుంది. అండ్ ఇట్ హ్యాస్ కాజ్డ్ ద వైడ్ స్ప్రెడ్ డిస్ట్రక్షన్ ఎఫెక్టింగ్ న్యూమరస్ కమ్యూనిటీస్ అండ్ హ్యాస్ లెడ్ టు పబ్లిక్ అవుట్ క్రై ఓవర్ inadequate government assistance. This was a representational image of the deadly floods that are going on in the Spain and so the people's suffering we can witness in this representational image. Now that is one important point, and second important, you are expected to know from the prelims perspective so the geography of the Spain. సో స్పెయిన్కి సంబంధించినటువంటి జాగ్రఫీ రిలేటెడ్ ఆస్పెక్ట్స్ ఏంటి, మనకి ఎక్కడ లొకేట్ అయ్యి ఉంది ఏంటి అనేటువంటి విషయాలన్నీ కూడా మనకి తెలియాలి. సో స్పెయిన్ ఈజ్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ వెస్ట్రన్ యూరప్ అండి. ప్లీజ్ బీ వెరీ క్లియర్, ఇట్ ఈస్ లొకేటెడ్ ఇన్ ద సౌత్ వెస్ట్రన్ పార్ట్ ఆఫ్ యూరప్, ఆక్యుపైయింగ్ మోస్ట్ ఆఫ్ ద ఐబీరియన్ పెనిన్సులాను ఆక్యుపై చేస్తూ అప్రాక్సిమేట్లీ అరౌండ్ 82% ఆఫ్ ద ఐబీరియన్ పెనిన్సులా ఈజ్ occupied by that of the Spain. So let me show you the representational image. Spain, whose capital వచ్చేసి మనకి Madrid is the capital of the Spain. Yes, సౌత్ వెస్ట్రన్ యూరోప్లో మనకైతే కనుక ఇది లొకేట్ అయ్యి ఉంది. ఇట్ ఇంక్లూడ్స్ ద బేలియారిక్ ఐలాండ్స్ ఇన్ ద మెడిటరేనియన్, కెనరీ ఐలాండ్స్ ఇన్ ద అట్లాంటిక్ అండ్ ద ఎక్స్క్లేవ్ లివియా ఇన్ ద ఫ్రాన్స్. సో ఇప్పుడు మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక హియర్ వీ కెన్ సీ అండి. సో ద బేలియారిక్ ఐలాండ్స్ని మనం ఇక్కడ చూడొచ్చు. దీస్ ఆర్ ద బేలియారిక్ ఐలాండ్స్ ఇక్కడ ఉన్నాయి మనకి. వాలెన్సియా రీజియన్ మనకి ఇక్కడ ఉందన్నమాట, వేర్ ద ఫ్లడ్స్ ఆర్ హ్యాపెనింగ్ నౌ. సో ద స్పెయిన్ ఈజ్ బార్డర్డ్ బై మెడిటరేనియన్ సీ టు ద సౌత్ అండ్ యాజ్ వెల్ యాజ్ ఈస్ట్, ఫ్రాన్స్, అండోరా అండ్ ద బే ఆఫ్ బిస్కే టు దట్ ఆఫ్ ద నార్త్, Portugal and as well as Atlantic Ocean to that of the south. So these are the bordering countries, Portugal and as well as the Atlantic Ocean. Next one vachesi France and vachesi Bay of Biscay, and then we have the Mediterranean Sea is another important one. So these are the important bordering countries of the Spain. So mainly ఈ యొక్క ఆర్టికల్ నుంచి మనకి ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్లో మనకైతే క్వశ్చన్స్ అడుగుతారు. సో స్పెయిన్ రిలేటెడ్ బార్డర్స్ గురించి అడగచ్చు, లేకపోతే కనుక వాలెన్సియా రీజియన్ అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఈ యొక్క వాలెన్సియా రీజియన్ ఎక్కడ ఉందని చెప్పేసి కూడా మనకి ఇక వాలెన్సియా రీజియన్ అంటారు. సో దిస్ వాలెన్సియా రీజియన్ ఎక్కడ ఉంది అని చెప్పేసి ప్లేసెస్ ఇన్ న్యూస్లో కూడా మనకి అడిగే అవకాశాలు ఎక్కువ ఉన్నాయండి. ఓకే, and the other important point finally, the Spain is the largest country in the southern Europe, second largest in the western Europe and the fourth largest in the Europe overall. So the second largest southern Europe lo manaki largest, in the western Europe lo second largest and finally the fourth largest in the Europe overall lo manaki తీసుకుంటే కనుక స్పెయిన్ యొక్క పొజిషన్ వచ్చేసి మనం తీసుకోవడం జరిగింది. స్పెయిన్ యొక్క బార్డర్ కంట్రీస్ ఏంటి అనేటువంటిది మనం చూసాము. ఏ రీజియన్లో స్పెసిఫికల్లీ మనకి ఫ్లడ్స్ ఎక్కడ వచ్చాయి మనకి, సో స్పెయిన్ యొక్క ఎగ్జాక్ట్ జియోగ్రాఫికల్ లొకేషన్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ గురించి కూడా మనం ఈ యొక్క ఆర్టికల్లో మనం చూడడం జరిగింది. Yes, moving on to that of the next important article. Before that there was a small announcement and as part of optional infinity live plus recorded classes ni manam aithe kana cover cheyadam jarugutundi. Political science and international relations, public administration, socio anthro, Telugu literature మన దగ్గర అన్ని పాపులర్ ఆప్షనల్స్ ఉన్నాయి. సో మనం చార్జ్ చేసేటువంటి ఫీ మీకు 30,000 అండి, బట్ 5,000 ఆఫ్ తోటి మీకు 25,000కి మీకు అందుబాటులో ఉంటుంది. ఆఫర్ మీకు 15th నవంబర్ వరకు మాత్రమే వ్యాలిడ్.
కోర్స్ మీకు లైఫ్ టైం వ్యాలిడిటీ తోటి వస్తుంది. సో యూ విల్ పర్చేస్ ఓన్లీ వన్స్ బట్ యూ విల్ ఎంజాయ్ ద బెనిఫిట్స్ ఫర్ ద లైఫ్ టైం. ఇక్కడ స్క్రీన్ మీద కనిపించేటువంటి నెంబర్కి మీరు కాల్ చేసినట్లయితే మీకు ఏ విధమైన డౌట్స్ ఉన్నా కూడా మీరు క్లియర్ చేసుకోవచ్చు. Then finally the next important article, the first science result from the Aditya L1 mission, ISRO's sun mission is out. సో సంథింగ్ రిలేటెడ్ టు దట్ ఆఫ్ ద స్పేస్ సెక్టార్కి సంబంధించి సన్ గురించి మనం స్టడీ చేయడం గురించి, సన్లో ఉండేటువంటి డిఫరెంట్ లేయర్స్ గురించి, లైక్ కరోనా గురించి, వీటి గురించి, ఫోటోస్పియర్ గురించి స్టడీ చేయడానికి సో వీ హ్యావ్ ఏ డెడికేటెడ్ మిషన్, సోలార్ మిషన్ కాల్డ్ యాజ్ ఆదిత్య L1 అనేటువంటి దాన్ని మనం పంపించడం జరిగింది. సో యాజ్ పార్ట్ ఆఫ్ దట్ ద రిజల్ట్స్ అయితే కనుక ఫ్రమ్ ద సైన్స్ రిజల్ట్ని అయితే కనుక రీసెంట్లీ పబ్లిష్ అయితే చేశారండి. దిస్ ఈజ్ వాట్ ఈస్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్ దట్ యు ఆర్ ఎక్స్పెక్టెడ్ టు నో విత్ రెస్పెక్ట్ టు దిస్ ఆర్టికల్. అండ్ అసలు ఆదిత్య L1 మిషన్ అంటే ఏంటి, దీంట్లో ఉన్నటువంటి డిఫరెంట్ పేలోడ్స్ ఏంటి అనేటువంటి ఆస్పెక్ట్స్ అన్నీ కూడా మనం అయితే కనుక ఈ ఆర్టికల్లో మనం కవర్ చేద్దాం. సో కమింగ్ ఆన్ టు దిస్ ఆర్టికల్, సో the first science result from the Aditya L1 ISRO's sun mission is out. So in order to study about the sun and in order to study about something called as CME అంటారండి, coronal mass ejections గురించి స్టడీ చేయడానికి మనకి ఈ యొక్క ఆదిత్య L1 మిషన్ అనేటువంటి దాన్ని మొన్న సెప్టెంబర్ 2023లో మనం పంపించడం అయితే జరిగింది. సో దానికి సంబంధించిన లెటర్స్ రీడ్ సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. India's Aditya L1, which is the country's first solar mission, is dedicated to studying about the sun. Is launched by ISRO in September 2023. Has recently delivered its first scientific result, advancing our solar research capabilities. So మన యొక్క సోలార్ రీసెర్చ్ క్యాపబిలిటీస్ని అడ్వాన్స్ చేయడానికి, ఇంకా మనం ఇంకా బెటర్గా అర్థం చేసుకోవడానికి మనకి ఏంటి అని అంటే కనుక ఈ యొక్క దీస్ ఎక్విప్మెంట్స్ ఆర్ సో ద పర్ఫార్మింగ్ ఇన్ ద వే ఇట్ ఈస్ ఎక్స్పెక్టెడ్ టు పర్ఫార్మ్ అండి. సో ఒక ఓవర్వ్యూ గురించి మనం చూసుకుంటే కనుక సెప్టెంబర్ 2023లో మనకైతే కనుక స్టార్ట్ అయింది. అండ్ ఇట్ ఈస్ టు ఆర్బిట్ అరౌండ్ ద సన్ ఎర్త్ L1 పాయింట్ అంటారు, లెగ్రాంజ్ పాయింట్, సో దట్ వీ కెన్ గెట్ ద కంటిన్యూస్ అన్అబ్స్ట్రక్టెడ్ వ్యూ ఆఫ్ ద సన్. సో సన్కి సంబంధించి మనకి ఏంటి అని అంటే కనుక టు హ్యావ్ ఏ కంటిన్యూస్ వ్యూ సో దట్ వీ కెన్ అబ్జర్వ్ బెటర్గా మనం యాక్యురేట్గా అబ్జర్వ్ చేయడానికి వీలుగా ఉండడానికి. సో ఇట్ ఈస్ బీయింగ్ ప్లేస్డ్ అరౌండ్ ద L1 పాయింట్ దగ్గర మనకైతే కనుక ప్లేస్ చేయబడడం జరిగింది ఇన్ అరౌండ్ ద ఆర్బిట్. సో ద ప్రైమరీ ఆబ్జెక్టివ్ ఏంటి, ఇన్ ఆర్డర్ టు స్టడీ అబౌట్ ద సన్స్ అట్మాస్ఫియర్ గురించి స్టడీ చేయాలి, పర్టికులర్లీ ఫోకసింగ్ అపాన్ సోలార్ యాక్టివిటీస్ లైక్ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ అంటారండి. CMEs అనేటువంటివి ఏంటంటే సో దీస్ ఆర్ లైక్ ద డిఫరెంట్ బర్స్ట్స్ అనమాట, బర్స్ట్ ఫ్రమ్ ద సన్ యొక్క కరోనా లేయర్ నుంచి మనకి ఈ యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్ కానివ్వండి లేకపోతే ప్లాస్మా కానివ్వండి రిలీజ్ అవుతూ ఉంటుంది. సో ఇన్ ఏ వెరీ హెవీ ఫోర్స్ తోటి మనకి రిలీజ్ అవ్వడం జరుగుతుంది. అంత బ్లో తోటి అంత ఫోర్స్ తోటి ఎప్పుడైతే రిలీజ్ అవుతాయో సో మన యొక్క రేడియో కమ్యూనికేషన్స్ కానివ్వండి లేకపోతే ఎలక్ట్రానిక్స్ ఇన్ శాటిలైట్స్ కానివ్వండి ఇవన్నీ కూడా మనకి ఏంటంటే సో డిస్టర్బ్ అయిపోతాయి. ఈవెన్ ద పవర్ గ్రిడ్ ఫెయిల్యూర్స్ కూడా మనకి వచ్చే అవకాశాలు ఉంటాయి. అండ్ అలాగే మన యొక్క శాటిలైట్స్ని మీద ఇంపాక్ట్ పడేటువంటి అవకాశాలు ఉంటాయి. కాబట్టి వీటి గురించి మనం ఎంత బెటర్గా స్టడీ చేస్తే అంత మనకి బెనిఫిట్, సో దట్ వీ కెన్ ప్రొటెక్ట్ ఆల్ దీస్ పర్టికులర్ అసెట్స్. సో ద ఫస్ట్ రిజల్ట్ ఏంటంటే కనుక యూజింగ్ ద విజిబుల్ ఎమిషన్ లైన్ కోర్నోగ్రాఫ్, ఇది వన్ ఆఫ్ ద పేలోడ్ దట్ వీ సెంట్ ఫ్రమ్ ద ఆదిత్య L1. Scientists at the Indian Institute of Astrophysics has predicted the onset time of the CME on July 16th, a significant achievement in understanding the solar events. So now we started predicting, so when the CME events have happened అనేటువంటి దాన్ని మనం ఏంటి అంటే కనుక ప్రిడిక్ట్ చేయగలుగుతున్నాం. అసలు వాట్ ఆర్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ద CMEs అంటే ఏంటి? CMEs అంటే కొరోనల్ మాస్ ఎజెక్షన్స్. దీస్ ఆర్ మ్యాసివ్ ప్లాస్మా ఎరప్షన్స్ ఫ్రమ్ ద సన్ నుంచి మనకి ఎరప్ట్ అవుతాయి అన్నమాట. లైక్ ద ప్లాస్మా అండ్ యాజ్ వెల్ యాజ్ ద స్ట్రాంగ్ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇంపాక్టింగ్ ద శాటిలైట్స్ అండ్ రేడియో కమ్యూనికేషన్స్ ఆన్ ద ఎర్త్ మీదన వీటి యొక్క ఇంపాక్ట్ అయితే కనుక ఉంటుంది. సో దేర్ ఫోర్ వీ హ్యావ్ టు మానిటర్ ద CMEs సో దట్ ఇట్ విల్ హెల్ప్ అస్ టు ప్రిడిక్ట్ ద స్పేస్ వెదర్ని అండ్ సేఫ్ గార్డ్ అవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్ ద నియర్ ఎర్త్ స్పేస్లో ఉండేటువంటి మన యొక్క అసెట్స్ని, మన యొక్క ఇన్ఫ్రాస్ట్రక్చర్ని మనం ప్రొటెక్ట్ అయితే కనుక చేసుకోగలం. ఆదిత్య L1లో మనం పంపించినటువంటి డిఫరెంట్ పేలోడ్స్ ఏవేంటి అనేటువంటిది మనం చూసినట్లయితే ఫస్ట్ వన్ వచ్చేసి VELC అండి. సో దిస్ ఈజ్ వాట్ ఈస్ ద పేలోడ్ విచ్ హ్యాస్ రీసెంట్లీ సెంట్ us దిస్ పర్టికులర్ రిపోర్ట్. ఇది మనకి ఏంటంటే కనుక ఇది సోలార్ కరోనాని మనకు అబ్జర్వ్ చేస్తూ ఉంటుంది. అండ్ దే విల్ ట్రాక్ ద డైనమిక్స్ ఆఫ్ ద CMEs. ఈ కొరోనల్ మాస్ ఎజెక్షన్స్ని ఎప్పటికప్పుడు మనకి ట్రాక్ చేస్తూ వీటికి సంబంధించినటువంటి రిజల్ట్ మనకి పంపిస్తూ ఉంటారు. సో ద ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ పేలోడ్ ఈజ్ VELC.
సెకండ్ ఇంపార్టెంట్ మనం పంపించింది ఏంటంటే ఒక టెలిస్కోప్, దట్ ఈస్ SUIT, సోలార్ అల్ట్రావైలెట్ ఇమేజింగ్ టెలిస్కోప్. ఇది మనకి ఏంటంటే ఇమేజెస్ని క్యాప్చర్ చేస్తుందన్నమాట ఆఫ్ ద ఫోటోస్పియర్ అండ్ యాజ్ వెల్ యాజ్ క్రోమోస్పియర్. ఇవి రెండు కూడా ద అదర్ 2 డిఫరెంట్ లేయర్స్ ఇన్ ద సన్. ఇన్ ద యూవీ స్పెక్ట్రమ్లో మనకి ఫొటోస్ని క్యాప్చర్ చేసి మనకి ఏంటి అని అంటే సెండ్ చేయడం జరుగుతుంది. ఇట్ మెజర్స్ ద యూవీ రేడియన్స్ వేరియేషన్స్ని మనకి మెజర్ చేస్తుంది. థర్డ్ వచ్చేసి మనకి సోలెక్స్ అంటారు, సోలార్ లో ఎనర్జీ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఇది మనకి ఏం చేస్తుంది అని అంటే ఇట్ యాక్ట్స్ యాజ్ ఏ సాఫ్ట్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఇట్ విల్ స్టడీ అబౌట్ ద ఎక్స్రే ఫ్లేయర్స్ అక్రాస్ ఏ డిఫరెంట్ ఎనర్జీ రేంజ్లో మనకి ఏంటి అని అంటే స్టడీ చేయబడడం జరుగుతుంది. నెక్స్ట్ హీలియోస్ అంటారు, హై ఎనర్జీ L1 ఆర్బిటింగ్ ఎక్స్రాన్ స్పెక్ట్రోమీటర్. ఇట్ సర్వ్స్ యాజ్ ఏ హార్డ్ ఎక్స్రే స్పెక్ట్రోమీటర్. ఆబ్జెక్టివ్ ఏంటంటే కనుక ఇన్ ద హై ఎనర్జీ ఎక్స్రేస్లో మన యొక్క సోలార్ ఫ్లేస్ గురించి ఇన్వెస్టిగేట్ చేస్తుంది ఈ పర్టికులర్ పేలోడ్ మనకి. ఆదిత్య సోలార్ విండ్ పార్టికల్ ఎక్స్పెరిమెంట్, ఆస్పెక్ట్స్ అంటారు. ఇది మనకి సోలార్ విండ్ని ఎనర్జెటిక్ అయాన్స్ని మనకైతే అనాలిసిస్ చేస్తుంది, వాటి యొక్క ఎనర్జీ డిస్ట్రిబ్యూషన్ గురించి అండ్ ఏ విధంగా ఎన్విరాన్మెంట్ తోటి ఇంటరాక్ట్ అవుతున్నాయి అనేటువంటి వాటి గురించి స్టడీ చేసేటువంటి పేలోడ్. అండ్ PAPA ప్లాస్మా ఎనలైజర్ ప్యాకేజ్ ఫర్ ఆదిత్య అంటారు. ఇది మనకి ఏం చేస్తుందంటే ఈ యొక్క ప్లాస్మా ఏదైతే మనకి ఎరప్ట్ అవుతుందో వాటికి సంబంధించినటువంటి క్యారెక్టరిస్టిక్స్ పర్టికులర్లీ ఇంటర్ ప్లానెటరీ స్పేస్లో మనకి స్టడీ చేయడం జరుగుతుందండి. దెన్ ఫైనల్లీ ద 7th ఇంపార్టెంట్ వన్, అడ్వాన్స్డ్ ట్రైయాక్సియల్ హై రిజల్యూషన్ డిజిటల్ మ్యాగ్నెటోమీటర్ అంటారు. సో ఇట్ మెజర్స్ ద లో ఇంటెన్సిటీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ని మనకైతే కనుక స్టడీ చేయడం జరుగుతుంది. ఇట్ విల్ ఎన్హాన్స్ అవర్ అండర్స్టాండింగ్ ఆఫ్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఇన్ ద స్పేస్లో వచ్చేటువంటి యొక్క మ్యాగ్నెటిక్ ఫీల్డ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి మన యొక్క అండర్స్టాండింగ్ని ఇంకా స్ట్రెంగ్తన్ చేయడానికి, మన యొక్క క్యాపబిలిటీని ఇంకా అడ్వాన్స్ చేయడానికి మనకి ఉపయోగపడుతుంది. ఎస్, సో దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పేలోడ్స్ విత్ రెస్పెక్ట్ టు దట్ ఆఫ్ ద ఆదిత్య L1 మిషన్. So now that's it, and these are the important articles. This will be a significant contribution with respect to that of the space capability కి సంబంధించినటువంటి అడ్వాన్సింగ్లో వన్ సచ్ సిగ్నిఫికెంట్ ఫీచర్గా మనం చెప్పుకోవచ్చు. ఇది GS పేపర్ 3 స్పేస్లో మనకైతే కనుక ఇది ఇంపార్టెంట్ టాపిక్. సో నౌ ఇట్స్ ద టైమ్ టు లుక్ ఇన్ టు ద టుడేస్ క్వశ్చన్. So Valencia region is often seen recently in the news. Is located in A. Spain, B. Germany, C. France and as well as D. Mexico. So the Valencia region అని చెప్పేసి రీసెంట్గా న్యూస్లో ఉంది. ఏ పర్టికులర్ కంట్రీలో ఉంది అని చెప్పేసి మనకు అడుగుతున్నారండి. సో ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ యువర్ ఆన్సర్, అండ్ అట్ ద సేమ్ టైమ్ ఇఫ్ యూ హ్యావ్ లైక్డ్ ద వీడియో please do like it, and let's meet again in the next Hindu analysis. And until then, happy learning, all the best, take care, bye bye.